నంద్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్ పై ఎంపీ భైరెడ్డి శబరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. అవసరమైతే అమర్నాథ్ పై కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నంద్యాల మార్కెట్ యార్డ్ లో దివ్యాంగులకు సుమారు 4 కోట్ల రూపాయల విలువైన సహాయక పరికరాలను కలెక్టర్ రాజకుమారితో కలిసి ఎంపీ భైరెడ్డి శబరి పంపిణీ చేశారు. 5 ఏళ్లు ఐటీ మంత్రిగా పనిచేసిన అమర్నాథ్ రాష్ట్రానికి ఒక్క సంస్థనైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. దావోస్ సమావేశాలకు వెళ్లమంటే చలి ఉందంటూ వెళ్లలేదని విమర్శించారు. ఆరోపణలు చేస్తే వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. 4.5 కోట్లు సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని వచ్చి 3,000కు పైన దివ్యాంగులు హ్యాండిక్యాప్ ఉన్నారో లేకపోతే చెవిటి మిషన్లు అయితేనేమి, వీల్ చైర్స్, మోటరైజ్డ్ వీల్ చైర్స్ అయితేనేమి, వాకింగ్ స్టిక్స్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో పరికరాలు ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది అంతా కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న సపోర్ట్ తో ఈ రోజు ముందుకు వెళ్లి ఈ ప్రోత్సాహం సపోర్ట్ వల్లే మేము ముందుకు వెళ్ళి వీళ్ళందరి ఆశీస్సులు వీళ్ళందరి సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నంద్యాలలో జరుపుకోవడం, నేను ఎంపీ అయిన తర్వాత నేను ఈరోజు నా చేతుల ద్వారా నారాయణ స్వామి అన్న ఉన్నారు, మా ఇద్దరు చేతుల ద్వారా వీళ్లకు అందిస్తుంటే ఇంతకన్నా